నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. అదేంటంటే, దేవా నీకు ఇష్టంగా నన్ను మలచుకో, నీకు ఇష్టమైంది ఏంటి అని మీరు ప్రార్థన చేసి అన్నాళ్ళయింది. ఈ ప్రశ్న ఏమైనా కొంచెం డిఫరెంట్గా ఉందా మీకు? సాధారణంగా కోట్ల మంది క్రైస్తవ ప్రపంచంలో మన సాధారణంగా అడిగేది ఏంటంటే, నాకు అది లేదు ప్రభా, ఇది లేదు ప్రభా, నాకు ఇది కష్టంగా ఉంది ప్రభా, నా వల్ల కావట్లేదు ప్రభా, నాకు బలం సరిపోవట్లేదు ప్రభా అని మనం దేవుని దగ్గర మొరపెట్టుకుంటాం. లేదా ఎవరైనా కొంచెం భక్తులు, కొంచెం ఆత్మీయంగా ఉన్న వాళ్ళు మనకి కనుక ఎదురుపడితే వాళ్ళని మనం ఏ మాత్రం సందేహించకుండా వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు మొత్తం మీద కలిసినప్పుడు ఏమని అడుగుతామంటే, మా కోసం ప్రార్థన చేయండి, మర్చిపోకండి అని చెప్పేసి మన దగ్గర ఉన్నదంతా వాళ్ళకి చెప్తాం. అంటే మనం ఎప్పుడు కూడా సెల్ఫ్ సెంటర్డ్గా ఉండడానికి ఇష్టపడుతున్నామేమో. దయచేసి ఒకసారి ఆలోచించండి. సెల్ఫ్ సెంటర్డ్, ఒక క్రైస్తవుడి జీవితం సెల్ఫ్ సెంటర్డ్గా ఉండకుండా క్రైస్ట్ సెంటర్డ్గా ఉంటేనే అది ఫలాలను ఇస్తుంది అని చరిత్ర నుంచి భక్తులు చెప్తున్నారు. బైబిల్ కూడా అదే ఘోషిస్తుంది. నువ్వెప్పుడు కూడా నీ మీద ఫోకస్ చేసుకుని ఆలోచించుకుంటున్నావు అంటే నువ్వు సరైన విశ్వాసం ఇంకా కాలేదన్నమాట. క్రీస్తు మీద ఫోకస్ చేసి నీ జీవితాన్ని నడిపించుకుంటుంటే నీ జీవితంలో అద్భుతమైన మార్పులు చూస్తావు. నీ జీవితంలో గొప్ప కార్యాలు నువ్వు చూడగలుగుతావు. అది ఎలాంటి కార్యాలంటే, మొదట లోపల నుంచి స్టార్ట్ అవుతున్న కార్యాలు. కార్యసిద్ధి మనలో కార్యసిద్ధి కలగజేయుచున్న దేవునికి అంటాడు. కార్యసిద్ధి మనలో మొదలవ్వాలట. ఓ మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. దేవుడి దగ్గర నుంచి కార్యాలు ఆశించే వాళ్ళందరూ, నేను మతాలకు అతీతంగా మాట్లాడుతున్నాను, ఏ మతమైనా కాదు, దేవుడు ఏదో చేస్తే బాగుండు అని ఆలోచించే అల్పజీవులం అండి మనం. దేవుడు నాకు ఏదైనా ఈ విషయంలో చేసి పెడితే బాగుండు, ఆయన్నే కదా నేను అనుకున్నాను, ఆయన్నే కదా నమ్ముకున్నాను అని ఆలోచించే అల్పజీవులం మనం. సో దేవుడు నాకు ఏదైనా చేస్తే బాగుండు అని ఆలోచించే ప్రతి ఒక్కరూ ఆ దేవుని కొరకు నేను ఎలా నిలబడ్డాను అని ప్రశ్నించుకుంటే జీవితం మానవతా విలువలతో పాటు దైవత్వపు విలువలతో అలంకరించబడుతుంది. అందుకే మనకి దేవుడు బైబిల్ని ఇచ్చాడు. 66 పుస్తకాల ఈ గ్రంథం ఈరోజు ప్రపంచంలో ఎన్నో డిబేట్లను నెగ్గుకొని వచ్చేస్తుంది. 66 పుస్తకాల ఈ గ్రంథం ఎంతోమంది నోర్లను మూయించి కూర్చోబెడుతుంది. 66 పుస్తకాల ఈ గ్రంథం ఎన్నో చీకటి చరిత్రలను మన కళ్ళ ముందు పెడుతుంది. 66 పుస్తకాలు ఈ గ్రంథం ఎన్నెన్నో భయంకర నీచ నికృష్ట కాలమాన పరిస్థితుల్లో ఒక దివ్యగా వెలుగుగా నిలబడి అనేక మంది మిషనరీస్ ద్వారా కోట్ల మంది జీవితాలలో వెలుగులు నింపింది. అలాంటి దైవ గ్రంథం కలిగినందుకు మనందరం ధన్యులం కాదా? నేను ధన్యురాల్ని, ధన్యుని అన్న వాళ్ళు చేయొద్దండి. వెరీ గుడ్. సంతోషంగా ఉన్నారు మీరందరూ. నేను చాలా ధన్యురాలు అనేవాళ్ళు. మీకేం కోట్లు లేవు, లక్షలు విలువ చేసే వస్తువులు ఏం లేవు, పెద్ద లోకంలో ఉన్న వాళ్ళకు ఉన్నంత రిప్యుటేషన్, కీర్తి ప్రతిష్టలు ఏం మీకు లేవు. అయినా మీతో పాటు చదువుకున్న వాళ్ళు ఏమో గొప్ప స్థాయిలో ఉన్నారు, మీరు ఇంకా ఎలాగున్నారు. అయినా మీతో పాటు చదువుకున్న అమ్మాయిలకి పెద్ద పెద్ద పెళ్లి సంబంధాలు వచ్చాయి, మీకేమో ఏదో మెకానిక్ని చేసుకుని సెటిల్ అయిపోయారు. అయినా మీరు, నేను ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నా, నేను ధన్యుణ్ణి, ధన్యురాల్ని అని అనుకోగలుగుతున్నారా? స్టిల్ ఈ మినిట్ వరకు కూడా అనుకోగలుగుతున్నారా? అనుకోగలిగితే మీరు గొప్ప విశ్వాసులండి. గొప్ప విశ్వాసులకే గొప్ప విషయాలు అర్థమవుతాయండి. గొప్ప విశ్వాసుల్లోనే గొప్ప కార్యాలు జరుగుతాయండి. గొప్ప విశ్వాసులనే దేవుడు గొప్ప కార్యాలకు వాడుకుంటాడండి. అలా వాడుకున్న చరిత్ర బైబిల్ చరిత్ర అండి. ఓకేనా? దేవుడు తన యొక్క రాజ్యాన్ని భూమి మీద స్థాపించాలని ఆశపడి ఎంతో ఇంట్రెస్ట్తో అద్భుతమైన కార్యాలు చేశాడు. అది మనకు బైబిల్ గ్రంథం వర్ణిస్తుంది.